కమల్ హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థగ్ లైఫ్. అయితే కమల్ హాసన్ గారు ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇండియన్ 2. అయితే ఈ ఇండియన్ 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే కమల్ హాసన్ గారు ఇండియన్ 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కమల్ హాసన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థగ్ లైఫ్ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి థగ్ లైఫ్ మూవీతో అయినా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే థగ్ లైఫ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మణిరత్నం. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది త్రిష, ఐశ్వర్య లక్ష్మి, కమల్ హాసన్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థగ్ లైఫ్. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ PS2. అయితే PS2 మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే PS2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే PS2 మూవీతో ఐశ్వర్య లక్ష్మి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు PS2 మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. చూడాలి ఐశ్వర్య లక్ష్మి గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థగ్ లైఫ్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. చూడాలి ఐశ్వర్య లక్ష్మి గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో ఒక మంచి హిట్ వచ్చి తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ థగ్ లైఫ్ మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పట్టుదల. అయితే ఈ పట్టుదల మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే పట్టుదల మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పట్టుదల మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే త్రిష గారు పట్టుదల మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే త్రిష గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థగ్ లైఫ్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి థగ్ లైఫ్ మూవీతో ఒక మంచి హిట్ వచ్చి తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే థగ్ లైఫ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థగ్ లైఫ్ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే థగ్ లైఫ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ థగ్ లైఫ్ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ థగ్ లైఫ్ మూవీని ఈ ఇయర్ ఎండింగ్లోపు రిలీజ్ చేస్తాము అని అంటున్నారు మూవీ టీం. చూడాలి థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.